నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ఐటీ పులిరాజాలకి ఎయిడ్స్ ఒక ప్రముఖ ఛానల్లో నేను చూడడం జరిగింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఇండస్ట్రీ తాజా నివేదికలు, ముఖ్యంగా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ NACO నుండి వచ్చిన హెచ్చరిక ఐటీ రంగంలో HIV కేసులు పెరుగుదలను సూచిస్తూ ఉన్నాయి. ఈ వార్త ఆందోళనని కలిగించేది అయినప్పటికీ కూడా మనం దీన్ని కేవలం ఒక సమస్యగా చూడకూడదు. ఎందుకంటే ఈ సవాళ్లు అత్యంత విద్యావంతులు, సాంకేతికంగా పరిజ్ఞానం ఉన్న ఈ యువతకు వైద్య పురోగతిని, మానవత్వ విలువలను ముందుకు తీసుకువెళ్లే ఒక అవకాశంగా మారుతుంది. ఈ రోజు మనం ఐటీ రంగంలో HIV పట్ల పోరాటాన్ని, ఆశావాదాన్ని మరియు ఆధునిక వైద్యం అందించే భరోసాను పరిశీలించాలి. చికిత్సలో వచ్చిన విప్లవం ఏంటి? వివక్షను తరిమేయడంతో టెక్ ప్రపంచం ఎలా మార్గదర్శకంగా నిలవబోతుంది? ఇది ఒక క్వశ్చన్ మార్క్ అందరికి. ఒకప్పుడు భయానకంగా కనిపించిన HIV నేడు వైద్య విజ్ఞానం పుణ్యమా అని పూర్తిగా నియంత్రించదగిన దీర్ఘకాలిక వ్యాధిగా మారింది. అయితే యాంటీ రెట్రోవైరల్ థెరపీ మందులు క్రమం తప్పకుండా వాడడం ద్వారా HIV పాజిటివ్ వ్యక్తులు దాదాపు సాధారణ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలుగుతున్నారు. ఇప్పుడు వారిలోని వైరల్ లోడ్ గుర్తించలేని స్థాయికి అన్డిటెక్టబుల్ తగినప్పుడు వారి నుండి ఇతరులకు వైరస్ సంక్రమించే ప్రమాదం దాదాపు 0. నిజం 0. అది సైన్స్ కూడా స్పష్టంగా చెప్తా ఉంది. ఈ యుయు నినాదం కోట్లాది మందిలో కొత్త ఆశను నింపుతా ఉంది. ఐటీ ఉద్యోగుల్లో HIV పెరగడానికి ముఖ్య కారణాలు ఏంటో తెలుసా? పని ఒత్తిడి, ప్రయాణాలు, జీవనశైలి మార్పులు ఉన్నప్పటికీ ఈ రంగం పరిష్కారాలను చూపడంలోనూ ముందుండాలి. ఐటీ నిపుణులు సమాచార సేకరణలో, విశ్లేషణలో ముందుంటారు. వారు తమ జ్ఞానాన్ని ఉపయోగించి పురాతన అపోహలను తొలగించి సరైన అవగాహనను తోటి ఉద్యోగులకు చేరవేయాలి. ఇది బాగా వినండి. ఇప్పటికే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల్లో HIV పాలసీలను అమలు చేస్తున్నాయి. ఉద్యోగాలు గోప్యతను కాపాడుతూ ఉచితంగా తరచుగా HIV పరీక్షలను నిర్వహించడం ద్వారా నివారణే మార్గంగా ముందుకు వెళ్తున్నాయి. ఈ మహమ్మారిపై పూర్తి విజయం సాధించాలంటే కేవలం మందులు సరిపోవు. సమాజపు కరుణ మరియు వివక్ష లేని దృక్పథం అవసరం. ఐటీ సంస్థలు చొరవ తీసుకొని HIV పాజిటివ్ వ్యక్తులను సమాజం దూరం చేయకుండా వారిని సాధారణ ఉద్యోగాలతో సమానమైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా దేశానికే ఆదర్శంగా నిలవాలి. HIV అనేది ఎవరికైనా సోకవచ్చు. రక్తం ద్వారా, ఇంజెక్షన్ ద్వారా, లైంగిక సంబంధాల ద్వారా కూడా ఇది సోకవచ్చు. అందుకే ఒక వ్యక్తిని తప్పుగా అంచనా వేయకుండా వారిని చికిత్స తీసుకోవడంతో మానసిక మద్దతు ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత. సాంకేతికత ఎంతో వేగంగా దూసుకుపోతున్న మన మానవ సంబంధాలు, ఆరోగ్యం మరియు నైతికత అనేవే మన నాగరికతకు ప్రతిపాదిక. ఐటీ రంగంలో వచ్చిన ఈ హెచ్చరిక మళ్ళీ ఒకసారి మనందరినీ జాగ్రత్త పడమని, అవగాహనను పెంచుకోమని కోరుతా ఉంది. HIV పాజిటివ్ అయినప్పటికీ రెగ్యులర్ చికిత్సతో లక్షల మంది ఆనందంగా, ఉత్సాహంగా మరియు ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నారు. గోప్యత, నివారణ మరియు కరుణ ఈ మూడింటిని మనం ఆచరిస్తే టెక్ ప్రపంచం నుంచి వివక్షను, భయాన్ని పూర్తిగా తొలగించవచ్చు. ఇట్స్ యూ టీవీ మా రీసెర్చ్ చేసి చూస్తే ఎక్కడో ఉన్న ఎయిడ్స్ని ఇక్కడ సృష్టిస్తూ ఉన్నారు. సాఫ్ట్వేర్ పులిరాజాలకి ఎయిడ్స్ లేదు, ఏం లేదు. ఇట్స్ ఆల్ ట్రాష్ అనేసి మేమంటాం. అంటే కొందరికి ఉండవచ్చు, కానీ అందరినీ తప్పుపట్టడం అది కరెక్ట్ కాదు.